లంక నగరాన్ని పాలిస్తున్న రావణుడు చాలా శక్తివంతుడు. అతనికిద్దరు సోదరులుండేవారు. ఒకరు ధర్మమార్గంలో నడిచే విభీషణుడు, మరొకరు అపారమైన బలం కలిగిన కుంభకర్ణుడు. కుంభకర్ణుడు చాలా పొడవుగా కొండంత శరీరంతో 1000 ఏనుగుల బలం కలిగిన యోధుడు. కాని అతనికొక విచిత్రమైన శాపం ఉండేది. అతను 6 నెలలు నిద్రపోయి ఒక్కరోజు మాత్రమే మేల్కొని ఉండేవాడు. ఈ శాపం వెనక ఒక కథ ఉంది. ఒకసారి కుంభకర్ణుడు దేవతలపై యుద్ధం చేసి వారిని భయపెట్టాడు. అందుకే దేవతలు భయపడి బ్రహ్మదేవుణ్ణి ఆశ్రయించారు. బ్రహ్మ కుంభకర్ణునికి వరనివ్వడానికి వచ్చాడు. కాని దేవతలు భయంతో సరస్వతీదేవిని పంపి అతని మాటలను మార్చించారు. కుంభకర్ణుడు ఇంద్రాసనం అంటే ఇంద్రుడి సింహాసనం కోరాలని అనుకున్నాడు. కాని అతని నోటి నుండి నిద్రాసనం అని వచ్చింది. అలా అతనికి ఎక్కువ నిద్ర శాపంలా మారింది. కాలం గడిచింది. ఒకరోజు రావణుడు సీతను అపహరించాడు. దీంతో రాముడు లంకపై యుద్ధం ప్రారంభించాడు. రాముని సైన్యం లంకకు చేరి రావణుని సైన్యాన్ని ఓడించడం మొదలుపెట్టింది. రావణుడు చాలా భయపడ్డాడు. అతను తన చివరి ఆశగా కుంభకర్ణుణ్ణి మేల్కొల్పాలని నిర్ణయించుకున్నాడు. కుంభకర్ణుణ్ణి లేపడానికి వేలాది సైన్యం వచ్చారు. వారు డప్పులు కొట్టారు, శంఖాలు ఊదారు, అతని మీద నీళ్లు పోశారు, ఏనుగులతో నెగ్గించారు. చివరికి కుంభకర్ణుడు నిద్రలేచాడు. అతను మేల్కొని పరిస్థితి గురించి తెలుసుకున్నాడు. విభీషణుడు అతనికి చెప్పాడు, అన్నయ్య, రావణుడు తప్పు చేశాడు. సీతను అపహరించడం ధర్మానికి విరుద్ధం. కుంభకర్ణుడు కూడా అదే భావించాడు. అతను రావణుడి దగ్గరికి వెళ్ళి, అన్నయ్య, నీవు తప్పు చేశావు. సీతను తిరిగివ్వు, లేకపోతే నాశనం ఖాయం అని చెప్పాడు. కాని రావణుడు వినలేదు. అతను కోపంతో యుద్ధానికి పంపించాడు. కుంభకర్ణుడు తన అన్నయ్యను ప్రేమించాడు. అతను ధర్మం తన వైపు లేదని తెలిసినా తన అన్నయ్య కోసం యుద్ధానికి వెళ్ళాడు. అతను యుద్ధరంగంలోకి వెళ్లి రాముని సైన్యాన్ని గట్టిగా ఎదుర్కొన్నాడు. అతని బలం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చివరికి రాముడు తన దివ్యబాణంతో కుంభకర్ణుణ్ణి గాయపరిచాడు. కుంభకర్ణుడు నేలపై పడిపోయే ముందు రాముని గొప్పతనాన్ని గుర్తించాడు. అతను రాముని ధర్మాన్ని మెచ్చుకున్నాడు. రాముడు కూడా అతని ధైర్యాన్ని గౌరవించాడు. కుంభకర్ణుడు తన చివరి శ్వాసను తన అన్నయ్యపై ప్రేమతోనే ప్రాణాలు విడిచాడు. అతను రాక్షసుడు అయినప్పటికీ అతని హృదయం ధర్మాన్ని అర్థం చేసుకునే గొప్ప మనసు కలిగింది. నీతి: బలం కంటే ధర్మం గొప్పది. తప్పు తెలుసు